అంజనా అమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు మనం సాంబార్ రెసిపీ చేసుకుందామండి. ఇడ్లీ సాంబార్ అండి. ఇది చాలా మంచి రెసిపీ, ఆరోగ్యానికి చాలా మంచిదండి, డైజెషన్కి. ముందుగా మనము కందిపప్పుని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. బాగా కొంచెం పలుచగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో కావాల్సిన పదార్థాలు: ముందు కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చాలా తక్కువ చింతపండు పడుతుందండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బెల్లం, కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, పోపులోకి కొద్దిగా చిన్నుల్లిపాయలండి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని మనము పోపు పెట్టుకుందామండి. అంజనా తెలుగు వరల్డ్ అంటే చాలా మంచి ఆహారం అండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని, తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలను కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి. కరివేపాకు ఇప్పుడు వేయకూడదండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఇవి కూడా వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. అంజనా తెలుగు వరల్డ్స్ అంటేనే చాలా మంచి ఆహారం అండి. మంచి ఫుడ్ ఉంటుంది. అమ్మ చేతి వంట. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా. ఇప్పుడు కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న మిగతా ముక్కలను కూడా వేసుకొని కొంచెం మగ్గనిద్దామండి. చాలా మంచి రెసిపీ అండి. చాలా డైజెషన్ ఫుడ్, మంచి ఆహారం అండి ఇది. ఇడ్లీ అంటేనే మంచి ఆహారము, ప్రతి ఒక్కరికి మంచి అరుగుదలనిచ్చే ఆహారం అండి ఇది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకుంటున్నారో, మీకు ఎలా వచ్చో నాకు కామెంట్లో చెప్పండి. నేను తయారు చేసిన రెసిపీని తప్పకుండా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కొంచెం మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలండి. ముందుగా కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఆ తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసి కొద్దిగా మగ్గనిద్దాము. కరివేపాకు ఇప్పుడు భలే మంచి రుచి వస్తుందండి. చూడండి, ఇప్పుడు మగ్గేటప్పుడు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. కొద్దిగా మగ్గనిచ్చి తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేద్దాము. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. చింతపండు రసము, ఉప్పు రెండు కొద్దిగా ముక్కలకి పడితే చాలా మంచి రుచి వస్తుందండి. ముక్కలకి పులుసు కూడా చాలా బాగుంటుంది. కొంచెం మగ్గనిద్దాము. మంచి మంచి ఆహారము, మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సిన వరకు అందులోకి నీళ్ళు తీసుకుందాము. ఎందుకంటే మనం పప్పు ఎంతమందికి కావాలో అంతమందికి తీసుకుందామండి. మేము ఇంట్లో నలుగురికి సరిపడా ఒక టీ గ్లాసు కందిపప్పుని ఉడకబెట్టుకున్నానండి. అందుకు సరిపడా ఒక 3/4 లీటరు వాటర్ పడతాయండి. అది కొంచెం మరుగుతాయండి. ఈ ముక్కల్లో బాగా మరగాలి. పప్పు వేసిన తర్వాత కూడా కొంచెం సేపు మరగబెట్టుకుంటే బాగుంటుందండి టేస్టు. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. మూత పెట్టి ముందు కొద్దిగా మరగబెట్టుకుందాము. మరిగిన తర్వాత ఆ తర్వాత తీసి కొద్దిగా బెల్లము, కొద్దిగా సాంబార్ పొడి, మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అండి. చాలా మంచి ఆహారం అండి. చూడండి, ఇంతలో మనం ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. చాలా మంచిగా తయారవుతుంది కదండి. రాత్రిపూటే మనము తయారు చేసి పెట్టుకుంటాం కదా ఇడ్లీ పిండి. ఈలోపు ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఇడ్లీ కూడా రెడీ అవుతుందండి. సాంబారు రెడీ అవుతుంది. 10 నిమిషాల్లో ఇడ్లీ ఉడికిపోతుందండి. సాంబార్లో ఇప్పుడు మనం కొద్దిగా బెల్లము, కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని కొద్దిసేపు మరిగించుకుందామండి. చూడండి ఎంత చక్కగా మరుగుతున్నాయో.
ఇలా మరుగుతున్నప్పుడే మనము ఆ స్మెల్కి టెంప్టింగ్గా ఉన్నట్టు ఉంటుందండి. చాలా మంచి వాసన వస్తుంది. ఆహా అనిపించే విధంగా ఉందండి. అటు ఎక్కువ పప్పు వేసుకోకూడదండి, తక్కువ వేసుకోకూడదు. పలచగాను ఉండకూడదు, చిక్కగాను ఉండకూడదండి. సమానంగా సరిపోయే విధంగా వేసుకోవాలి. కొంచెం మరిగేటప్పటికి ఇంకొంచెం చిక్కబడుతుందండి. అట్లా చూసి సాల్ట్ కూడా టేస్ట్ చేయండి. ఒకసారి సాల్ట్ సరిపోలేదనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇందులో కారం వేసే పని ఉండదండి. కారం వేయనవసరం లేదు. ఇంకొంచెం తెరలనిద్దాము. బాగా ఉడుకుతున్నాయండి. బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుందండి సాంబార్ మాత్రం. కొద్దిగా సాంబార్ పొడి కూడా వేసుకుందాము. ఇది ఇంట్లో మేము తయారు చేసుకున్న సాంబార్ పొడి అండి. దీనికి ఒక వీడియో కూడా నేను చేస్తాను, సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో. బాగా మరిగిపోయిందండి. పప్పు వేసిన తర్వాత కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ రెడీ అవుతుందండి. మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనము ఇడ్లీ తీసుకొని అందులో పెట్టుకుందామండి. ఇడ్లీలో సాంబార్ కొంచెం ఒక 10 నిమిషాల ముందైనా పెట్టుకుంటే కానీ మంచిగా నానిపోయి బాగుంటుందండి. అందుకే మనము ఒక బౌల్లో ముందుగానే కొంచెం సాంబార్ పోసి పెట్టుకోవాలి ఇడ్లీలో. అప్పుడే చాలా బాగుంటుంది. వేడివేడిగా బాగా మంచి టేస్ట్ వస్తుందండి. సాంబార్లో ఇడ్లీ నానితే బాగుంటుందండి. అందుకే ముందుగా బౌల్లో పోసి పెడుతున్నాను. ఆ సాంబారు ఇడ్లీ చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించే విధంగా ఉందండి. ఆహా అనాల్సిందేనండి ఎవరైనా సరే. ఇదే విధంగా తయారు చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.